మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలంలోని జగన్గూడలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రైతులు వినూత్న నిరసన చేపట్టారు. గ్రామానికి చెందిన రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్టు కార్డు పంపి నిరసన తెలియజేశారు. మాజీ మంత్రి మల్లారెడ్డితో కలిసి మల్కాజిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు కేసీఆర్ ప్రభుత్వంలోనే రైతులకు మంచి జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు అయిన రైతులకు సమయానికి కరెంట్, నీరు అందించక రైతులను ఇబ్బందులకు గురిచేస్తుంది అన్నారు. ముఖ్యమంత్రి గారు మన కేసీఆర్ గారు ఇప్పటికే ప్రకటించున్నారు. దాంట్లో భాగంగానే దాంట్లో నిదర్శనంగానే మరి సార్ చెప్పగానే అట్లే మన ఎమ్మెల్యే గారు కానీ అభ్యర్థి కానీ గంట వ్యవధిలో వేరే ప్రోగ్రాంలు ఉన్నా కానీ రైతుల కోసం మేమున్నామని వచ్చిరు కాబట్టి మరి రైతులను కాపాడుకుంటాం. మరి ఇక్కడ ధాన్యం కూడా రాబోతుంది. మరి నేనే చైర్మన్ ఉన్నా కానీ ఇతర పార్టీ అధికారంలో ఉంది, ఏదో ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. అయినా మా ఎమ్మెల్యే గారు కానీ మా నాయకులు నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు పోస్ట్ కార్డు ద్వారా రైతుల సమస్యలను మరి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవడానికి గౌరవ పెద్దలు మాజీ మంత్రివర్యులు మరి శాసనసభ్యులు మల్లారెడ్డి గారు, అలాగే గ్రామ పెద్దలందరూ కూడా మధు గారు, సర్పంచ్ గారు, ఇతర మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మనందరికీ తెలుసు 4 నెలల నుంచి వెళ్ళి ప్రభుత్వం వచ్చి 4 నెలలైంది. మరి ప్రభుత్వం రాకముందు మాయ మాటలు చెప్పి రైతుల గురించి ప్రభుత్వం రాగానే రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పారు. మరి బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాలనలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి రైతుల గురించి ఎంతైతే పట్టించుకున్నాడో అందరికి తెలిసిన విషయమే. రైతులను వారి అన్నదమ్ముల్లాగా మరి రైతులకు ఏ కష్టం వచ్చినా మరి వాళ్ళ పంటల విషయంలో పంటలకు గిట్టుబాటు ధర లేకున్నా కూడా రైతులకు పెద్దపీట వేసిన వ్యక్తి మరి మన కేసీఆర్ గారు. మరి ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి రైతులను పట్టించుకోవటం, రైతుల కష్టాలను పట్టించుకోవటం లేదు, రైతు బీమా ఇస్తలేడు, మరి రైతు బంధు ఇస్తలేడు, రైతులంటే పట్టింపు లేనట్టుగా ఉన్నాడు. ఇప్పటివరకు చాలా మంది రైతులు రాష్ట్రంలో చనిపోవడం జరిగింది. రైతులందరూ కూడా అఘోరిస్తున్నారు. మరి నీళ్లు లేవు, సాగునీరు లేదు, తాగునీరు లేదు. సాగునీరు విషయంలో మరి గౌరవ కేసీఆర్ గారు 10 సంవత్సరాలు శ్రమించి రైతులందరినీ కూడా ఊర్లలో చెరువులలో మత్తడు పడే విధంగా మరి వాటర్ సప్లై చేయడం జరిగింది. 10 సంవత్సరాలు 50 సంవత్సరాల చరిత్రలో 10 సంవత్సరాలలో రైతులందరూ కూడా మరి చెరువులలో నీళ్ళు వచ్చి పంటలు పండించుకొని సంతోషంగా ఉండేవారు. మరి ఈ ముఖ్యమంత్రి వచ్చి 4 నెలలు అయింది, ఈ ప్రభుత్వం వచ్చి 4 నెలలు అయింది. 4 నెలల నుంచి వెళ్ళి రైతులను అఘోరిస్తున్నా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. వాళ్ళ పంటలన్నీ కూడా ఇప్పుడు వరి కూడా రోడ్డు మీద పడేసే పరిస్థితి ఉంది. మరి వారికి గిట్టుబాటు ధర ఇస్తలేరు, వాళ్ళని పట్టించుకుంటలేరు, వాళ్ళ పరిస్థితి చూస్తలేరు. అందుకనే మేము ఏదైతే ఈ రోజున ఈ ప్రోగ్రాం ఏదైతే మేము పోస్ట్ కార్డు ద్వారా మా నిరసన మా ముఖ్యమంత్రి గారు తెలియజేసేది ఏదైతుందో రైతులందరితోటి వాళ్ళ సమస్యల మీద మరి ముఖ్యమంత్రి గారికి మరి ఈ పోస్ట్ కార్డు విషయంలో మేము నిరసన తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. మా ఎంపీ రాగిడి లక్ష్మారెడ్డిలో ప్రచారంలో భాగంగా ఇక్కడ మన జగన్గూడ మూడుచింతలపల్లి మండలంలోని జగన్గూడ గ్రామానికి వచ్చినాం. ఇక్కడ రైతులందరూ కూడా పెద్ద ఎత్తున బీజేపీ ఎంపీ గెలుస్తాడని చెప్పలేదు, చెప్తా ఇను. నేను నిన్న ఒక పెళ్లికి పోయినాం 2:30. ఆ పెళ్లిలో చాలా దినాల తర్వాత నాకు ఆయన మిత్రుడు, పాత మిత్రుడు, ఆయన మంత్రి ఉండే. ఆ మిత్రుడు చాలా దినాల తర్వాత కలిసిండి. సడన్ గా కాగలించుకున్నాం. ఫ్రెండే కదనయ్య, మిత్రుడే కదా. చెప్తా పూర్తిగా చెప్తా చూడు. ఆయన ఒక ఎంపీ క్యాండిడేట్ నిలబడ్డాడు బీజేపీ తరఫు నుంచి. అన్న ఇప్పుడు నీ బర్త్డే ఉంది, నీకు ఆల్ ద బెస్ట్, హ్యాపీ బర్త్డే, గాడ్ బ్లెస్ యూ అని చెప్పమా. నువ్వు నా లేక ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా అని చెప్పమా, ఆశీర్వదించమా. ఆయన కూడా ఒక క్యాండిడేట్, అన్న గెలవాలి, మంచిగా ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ అని సహకరించడం పాజిటివ్ మైండ్ తోటి తప్పేముంది. అందులో ఏమైనా చెడ్డతనం ఉందా? ఎవరైనా అరే లోపాయకారం ఎట్లయితే ఎదురు పడ్డాడు మనిషి. నేను గెలుస్తుందని అంటలేను, బీజేపీ గెలుస్తుందని అంటలేను. ఎవరిదాన్ని ఎదురు పడ్డప్పుడు ఫ్రెండ్ అంటే పాజిటివ్ మైండ్ తో చెప్తాం. ఒక నా ఎలక్షన్ల వజ్రేష్ యాదవ్ ఎలక్షన్ల నాడే నాకు ఎదురు పడ్డాడు. బోడుపల్ల ఎదురు పడితే కావలించుకున్నాం.
కాలిచ్చుకొని ఆయనకు చెప్పిన నువ్వే గెలుస్తున్నావు అన్నాను. గెలిచిండా? ఇది రికార్డు కూడా అయింది. ఆయన బాగా వైరల్ చేసుకుంటూ నిన్న వైరల్ చేసుకుంటూ వీళ్ళు గెలువరు చేయరయా, వీళ్ళు మోసకాళ్ళయా. ఆ వైరల్ చేసుకుంటారు, స్టేటస్ పెట్టుకుంటారు, కానీ మనసు మంచిగా ఉండాలి, గుణం మంచిగా ఉండాలి, పని చేసే లీడర్ కావాలి. మళ్ళానే లెక్క రోడ్లు వేపించినాం, గుళ్ళు కట్టించినాం, ప్రతి ఒక్కరికి సాయం చేసినాం. మా కేసీఆర్ ఉన్నప్పుడు తాగునీరు ఇచ్చిండు. వీళ్ళేం చేసిండా? బీజేపీ ఏం చేసిండు? ఈటల రాజేందర్ ఏం చేసిండు? ఈయనేం చేసిండు? మహేందర్ రెడ్డి ఎవ్వరేం చేయలే. చేసిండంటే ఒకే ఒక్కడు, కేసీఆర్. అది మేము పార్టీ మాటతో అన్నాము, ఆల్ ద బెస్ట్ చెప్తాము. అది చెడ్డ మాట కాదు. కలిస్తే నువ్వు ఓడిపోవాలని చెప్తారా? నువ్వు ఓడిపోతావా అని చెప్తారా? భగవాన్ కానీ చెప్తామయ్యా మంచిగా. అట్లా మంచి మనుషులం మేము. అట్లా పాజిటివ్ మైండ్ తో చెప్తాం, చెడ్డ గుణంతో చెప్పాం. ఎవరికైనా ఓడిపోయినట్టే. ఓయ్యా, కాంగ్రెస్ 3rd ప్లేస్, బీజేపీ 2nd ప్లేస్, మేము నంబర్ 1 ప్లేస్.